హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటివైన మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. ఏవండీ, ఎయిర్‌పోర్ట్‌కి కారు పంపించారా? ఇంకొక గంటలో ఆదిత్య వాళ్ళు ఫ్లైట్ దిగుతారనుకుంటా అడిగింది వసుంధర వంటింట్లో నుంచి హడావుడి చేస్తూ. భార్య మాటలకి సుబ్రహ్మణ్యం, తెల్లవారుజామునే పంపాను వసుంధర. అనవసరంగా నువ్వు కంగారు పడకు అని పేపర్‌ని తిరిగేస్తూ, నా మొహాన్ని కాఫీ నీళ్ళు పోస్తావా? లేక దానికి కూడా వాడొచ్చేదాకా ఆగాలా? అడిగాడు సుబ్రహ్మణ్యం. అయ్యో! ఉదయం నుంచి మీకు కాఫీ ఇవ్వనే లేదు కదూ! మన ఆదిత్య వస్తున్నాడనే హడవులో పడి మర్చిపోయానంటూ గబగబా వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని తెచ్చి భర్త చేతికందిస్తూ, వాళ్ళు ఫ్లైట్ దిగుంటారా? అడిగింది వసుంధర. అందుకు సుబ్రహ్మణ్యం, ఉదయం నుంచి ఈ ప్రశ్న ఎన్నిసార్లు అడిగుంటావు? వచ్చేవాళ్ళు ఎలాగో వస్తారు కానీ అస్తమానం నన్ను విసిగించకుండా నీ పనులు నువ్వు చేసుకో అన్నాడు సుబ్రహ్మణ్యం చిరాగ్గా. అది కాదండి. వాడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇండియాకొస్తున్నాడు కదా! తల్లిగా ఆ మాత్రం ఉండదా? నన్నంటున్నారు. మీకు మాత్రం లేదా? ఇన్నేళ్ల తర్వాత కొడుకుని, కోడల్ని, వాడి పిల్లల్ని ఎప్పుడెప్పుడు చూడాలని హూ అంటూ వసుంధర తన చీర కొంగును తులుపుకుంటూ వంటింట్లోకెళ్ళింది. కాసేపటి తర్వాత ఇంటి ముందు కారాగిన శబ్దం విని ఆదిత్య వాళ్ళు వచ్చినట్టున్నారని వంటింట్లో నుంచి వసుంధర బయటకొచ్చి కారు దిగుతున్న ఆదిత్యని, నాన్న ఆదిత్య, ప్రయాణం అతి బాగా జరిగిందా? ఇలా చిక్కిపోయావంట్రా అడిగి ఆదిత్య పిల్లలిద్దరినీ తన రెండు చేతులకి చెరొక వైపు తీసుకుని ముద్దులు పెట్టింది. మొదటిసారిగా పిల్లలిద్దరూ నానమ్మ అని పిలవడంతో వసుంధర పొంగిపోయింది. అంతా లోపలికి వెళ్లారు. సోఫాలో కూర్చునున్న సుబ్రహ్మణ్యం కొడుకు కోడలు చూసి, ఇన్నాళ్ళ కానీ ఈ అమ్మా నాన్న నీకు గుర్తురాలేదా? అడిగాడు. అందుకు ఆదిత్య, మిమ్మల్ని అమ్మని చూడాలని నాకు మాత్రం ఉండదా నాన్న? పని ఒత్తిడిలో రావడానికి కుదరలేదు అని బదులిచ్చాడు. వసుంధర, సరే సరే, ముందు స్నానాలవి చేసుకుని రండి, భోజనం వడ్డిస్తాను అంది. ఆదిత్య కోడలు శ్రావ్య అంతా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కాసేపటికి భోజనాలకి డైనింగ్ టేబుల్ వద్దకొచ్చారు. వసుంధర కొడుకుకి కోడలికి కొసిరి కొసిరి భోజనాలు వడ్డించి పిల్లలిద్దరికీ తన చేత్తో అన్నం తినిపించింది. భోజనం చేస్తూ, ఇంకేంట్రా అమెరికా కబులు అడిగాడు సుబ్రహ్మణ్యం. ఏముంటుంది నాన్న, ఉదయం లేస్తే ఉరుకుల పరుగుల జీవితాలు. మన ఊళ్ళో ఉన్నంత హాయిగా అక్కడ ఎందుకుంటుంది? కానీ తప్పదు కదా అన్నాడు ఆదిత్య. భోజనాలయ్యాక వసుంధర తన కోడలు మొదటిసారిగా ఇంటికి రావడంతో ఇల్లంతా తిప్పి చూపించింది. ఆదిత్య తండ్రితో మాట్లాడుతూ, వచ్చిన పని త్వరగా ముగించుకొని తిరిగి వెళ్ళిపోతే ఒక పని అయిపోతుందనే ఉద్దేశంతో, నాన్న, అమెరికాలో ఉద్యోగం అన్న మాటే కానీ వచ్చే జీతం అంతా అక్కడి ఖర్చులకే సరిపోతుంది. ఇక ఇంటి రెంట్ల విషయానికొస్తే చెప్పనక్కర్లేదు. అవన్నీ భరించలేక అక్కడ ఓ ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం నాన్న అన్నాడు ఆదిత్య. అందుకు సుబ్రహ్మణ్యం, మంచి విషయమేగా అన్నాడు. దానికి ఆదిత్య, నాన్న, అందుకు మీ సహాయం కావాలి అన్నాడు. నా సహాయమా? ఏంటది అడిగాడు సుబ్రహ్మణ్యం. మీరు రిటైర్‌గా వచ్చిన ఓ 50 లక్షల దాకా వచ్చుంటాయి కదా! అవిస్తే ఇంకొన్ని డబ్బులు కలిపి ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా నాన్న. అదడుగుదామని వచ్చాను నాన్న అన్నాడు ఆదిత్య. ఓహో! అమ్మని నాన్నని చూడాలని కాదనమాట. అంత డబ్బు ఖర్చు చేసి ఇంత దూరం ఎందుకొచ్చావు? ఫోన్‌లో అడిగితే సరిపోయేది కదా అన్నాడు సుబ్రహ్మణ్యం. అందుకు ఆదిత్య మౌనంగా ఉండిపోయాడు. ఈ విషయం గురించి తెలియని ఆదిత్య భార్య శ్రావ్య మాత్రం అత్తగారికి వంట పని, ఇంటి పనిలో సహాయంగా ఉంటూ అమెరికా కబుర్లు చెప్తూ సరదాగా గడుపుతుంది. అలా ఓ 4 రోజులు గడిచాక ఓ రోజు శ్రావ్య తన అత్తగారితో, అత్తయ్య, మావయ్య ఎలాగో రిటైర్ అయ్యాక మీరు ఇక్కడ ఉండి చేసేంత ముఖ్యమైన పనులే ఉన్నాయని, మీరు మాతో పాటు అమెరికాకి రావచ్చు కదా! అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు అంది. కోడలు మాటలకు వసుంధర నవ్వి, మేము అమెరికాకా? ఊళ్ళో ఉంటూ ఇరుగు పొరుగుతో కష్టసుఖాలు పంచుకుంటూ కాలం గడిపేవాళ్ళం. మేము అమెరికాలో ఉండగలమా అంది.
నిజానికి వసుంధర కూడా కొడుకు ఎప్పుడెప్పుడు మమ్మల్ని రమ్మంటాడా, అమెరికాకి వెళ్ళాలనున్నా కోడలు ముందు బయటపడలేక అలా అంటుంది. ఎందుకుండలే అత్తయ్య, హాయిగా ఉండొచ్చు. మన సౌత్ ఇండియన్స్ చాలామంది ఉంటారు. వీకెండ్స్ అంతా కలిసి పార్టీల పేరిట కలుస్తూనే ఉంటారు. ఇండియన్స్ కోసం గుళ్ళు గోపురాలు ఎలాగో ఉండనే ఉన్నాయి. ఎప్పుడూ ఎవరో ఒకరింట్లో ఫంక్షన్స్ కని పిలుస్తూనే ఉంటారు. అలాంటి టైంలో అందరం కలిసి ఒకే దగ్గర గడపడం నాకైతే ఒకే కుటుంబంలా అనిపిస్తుంది అత్తయ్య. మీకు కూడా బాగా నచ్చుతుంది. మావయ్య గారితో మాట్లాడి చూడండి. ఒప్పుకుంటే వీసా ఏర్పాట్లో ఉండొచ్చు. మేమొచ్చి 4 రోజులే అయినా పిల్లలిద్దరూ నానమ్మ, తాతయ్య అంటూ మీ చుట్టే తిరుగుతున్నారు. మీరు మాతో వచ్చారంటే పిల్లలు కూడా మీ ప్రేమ, ఆప్యాయతల మధ్య చక్కగా పెరుగుతారు అంది శ్రావ్య. కోడలి మాటలకి వసుంధరకి ముచ్చటేసింది. కొడుకు ఆదిత్య అమెరికాకి వెళ్ళిన 2 సంవత్సరాలకే, అమ్మా నేను ఇక్కడే ఓ తెలుగు అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు మేము వద్దని ఇంత చెప్పినా వాడు పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను, లేదంటే జీవితాంతం ఇలాగే ఉంటానంటే ఒప్పుకోక తప్పలేదు. ఆ తర్వాత ఎన్నోసార్లు ఆ అమ్మాయి కుటుంబంలోని మా అందరితో ఎలా మసులుకుంటుందో ఏమోనని భయపడ్డాను కానీ మా కోడలు అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మొదటిసారైనా మమ్మల్ని ఎంత ఆప్యాయంగా పలకరిస్తుంది. మేమంటే ఎంతో ప్రేమ, అభిమానం కూడా ఉన్నట్టుంది అనుకుంది వసుంధర తన లోపలే. చాలాసేపటి నుంచి మాట్లాడకుండా వసుంధర ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండడంతో శ్రావ్య, ఏంటత్తయ్య ఏదో పరధ్యానంలో ఉన్నారు, ఏమైంది అడిగింది. అందుకు వసుంధర, అదేనమ్మా మీ మావయ్య గారిని ఎలా అడగాలని ఆలోచిస్తున్నానని 2 కప్పులలో టీ పోసిచ్చి ఇది తీసుకెళ్ళి మీ మావయ్య గారికి ఆర్తికి ఇచ్చిరమ్మా అని చెప్పింది వసుంధర. చేతిలో ట్రే పట్టుకొని వంటింటి నుంచి వస్తున్న తన భార్య శ్రావ్యం చూస్తూ, ఆదిత్య కాస్త సంధించానంటే మీరు అమెరికాకి వెళ్ళండి. నేను అత్తయ్య మావయ్యలకి సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటానని చెప్పేటట్టుందే అని తన మనసులో అనుకుని, నేను వచ్చిన పని పూర్తి చేసుకుని త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి. తన తండ్రిని అడిగితే పని అయ్యేటట్టు లేదని అనుకున్న ఆదిత్య ఆ అమ్మకి చెప్పి నాన్నని ఒప్పించమని అడగాలని అనుకుని ఆ రోజు సాయంత్రం తండ్రి ఇంట్లో లేని సమయంలో చూసి ఆదిత్య తన తల్లికి విషయం చెప్పాడు. అందుకు వసుంధర, మీ నాన్నని అడగపోయావా, ఈ డబ్బుల విషయాలన్నీ నాకేం తెలుసురా అంది. దానికి ఆదిత్య, అడిగానమ్మా, నాన్న ఏ జవాబు ఇవ్వకుండా మాట దాటేశారు. నువ్వు ఎలాగైనా చెప్పి డబ్బులు ఇచ్చేటట్టు చూడమ్మా అన్నాడు ఆదిత్య. అందుకు వసుంధర సంకోచిస్తూ సరైనట్టుగా తలాడించింది. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక పడుకోబోయే ముందు వసుంధర తన భర్తతో, ఆదిత్య అమెరికాలో ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాడటండి. అందుకు డబ్బులు కావాలని అడుగుతున్నాడు. మీరు రిటైర్డ్ అయిపోయి వచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, అందులో సగం ఇవ్వకూడదు, వాడు అంతలా అడుగుతుంటే అంది. భార్య మాటలకు సుబ్రహ్మణ్యం, అంతా వాడి చేతిలో పెట్టి ఆ తర్వాత మనం ఎలా బ్రతుకుతాం అనుకుంటున్నావు, అది కూడా చెప్పు. మొదటి నుంచి వాణ్ణి ప్రతి విషయంలో వెనకేసుకొచ్చి వాడు ఏది అడిగితే అదే ఇవ్వమన్నావు. ఇప్పుడు మన అవసరాల గురించి నా కొద్ది డబ్బు కూడా ఇచ్చి మనల్ని రోడ్డున పడదామంటావా అడిగాడు సుబ్రహ్మణ్యం. అందుకు వసుంధర, రేపు మన అవసరాలకు ఆదిత్య ఇవ్వడంటారా, వాడికి అవసరం ఉంది కాబట్టే కదా అడుగుతున్నాడు అంది. వాడికి అంత అవసరమైతే లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కోవచ్చు కదా, ఏ నెలకు లక్షలు సంపాదించట్లేదా, మనల్ని ఎందుకు అడగాలి. వాడు అమెరికా నుంచి మనల్ని చూడ్డానికి వస్తున్నాడని తెగ సంబరపడ్డావు కదా, కానీ వాడు వచ్చింది మనల్ని చూడ్డానికో వాడి భార్య పిల్లల్ని మనకి చూపించానికో కాదు. నేను ఇటయ్యని తెలిసి డబ్బులు అనడానికి అన్నాడు సుబ్రహ్మణ్యం. ఆ డబ్బులతో సిటీలో మనం ఉండటానికి ఒక చిన్న ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాను. అక్కడైతే వైద్య సదుపాయాలు ఉంటాయి. ఫ్లాట్ కొనగా మిగిలిన డబ్బులన్నీ మన పేరున ఎఫ్డి చేస్తే ఆ డబ్బులకి నెల నెల వచ్చే ఇంట్రెస్ట్తో మన ఖర్చులకు ఉపయోగపడతాయి. ఆ దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు మనకు పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవు కాబట్టి సరిపోయింది. ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు. అందులో నుంచి ఒక పైసా కూడా ఇచ్చేది లేదని వాడితో కళాఖండిగా చెప్పు. నీ కొడుకు చేసిన నిర్వాహకాలను అప్పుడే మర్చిపోయావు వసుంధరా.
ఎంసెట్‌లో ర్యాంక్ రాకున్నా నేను ఇంజినీరింగే చదువుతా నాన్న అంటే లక్షలు పోసి మరీ ప్రైవేట్ కాలేజీలో చదివించాం. ఆ తర్వాత పై చదువులకి అమెరికాకి వెళ్తానంటే మనకంత స్తోమత లేదురా. ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకో అన్నా వినకుండా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందామని పట్టుబట్టాడు. పోనీ ఉద్యోగం వచ్చాకైనా కొద్ది కొద్దిగా లోన్ తీరుస్తాడనుకుంటే అదీ లేదు. ఎప్పుడు లోన్ విషయం అడిగినా వచ్చే జీతం అంతా ఇక్కడ ఖర్చులకే సరిపోతుందన్నా, ఇంకొంతకాలం ఆగండి అంటూ దాటవేస్తూ వచ్చాడు. తీసుకున్న లోన్‌కి ఇంట్రెస్ట్ అసలవి మించిపోతుందనే విషయంతో షూరిటీ పెట్టిన కర్మానికి లోన్‌ని తీర్చడానికి నేనెంత కష్టపడ్డానో మర్చిపోయావా? నా జీవితకాలం సంపాదించిందంతా వాడి చదువు కోసమే ఖర్చు పెట్టాం. వాడు బాగా చదువుకునే ప్రయోజకుడైతే చూడాలని ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం. వాడు పుట్టిన దగ్గర నుండి వాడి భవిష్యత్తు గురించి ఆలోచించినా, మన గురించి వాడు ఏ ఒక్క రోజైనా ఆలోచించాడా? కొడుకొచ్చి మనల్ని అమెరికాకి తీసుకెళ్తాడని సంబరపడ్డావు కదా! వాడొక్కసారైనా కనీసం మనల్ని అడిగాడా? మీరు నాతో పాటు అమెరికాకి రండి నాన్న అని. మనం నోరు తెరిచి అడిగినా వాడు మనల్ని తీసుకెళ్ళడుగాక తీసుకెళ్ళడు. వాడు డబ్బడిగితే ఇవ్వలేదని అనవసరంగా నీ మనసు పాడు చేసుకోకు. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. ఇక పడుకో వసుంధరా. ఏదైనా ఉంటే రేపు ఉదయం మాట్లాడుకుందాం అని చెప్పి సుబ్రహ్మణ్యం నిద్రలోకి జారుకున్నాడు. భవిష్యత్తు అవసరాన్ని ఉద్దేశించి భర్త అంతగా చెప్పినా వసుంధర మనసులో ఏదో మూలన వాడు నోరు తెరిచడిగినా డబ్బు ఇవ్వలేమని ఎలా చెప్పను అని బాధపడుతూ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తున్న వసుంధరకి తెల్లవారుజామునెప్పుడో కన్నంటుకుంది. ఉదయం 6 గంటలకి అలారం మోగిన శబ్దానికి నిద్రలేచి వంటింటి వైపు అడుగులేస్తున్న వసుంధరకి తన కొడుకు కొడలు ఏదో విషయంలో చిన్నగా గొడవ పడుతున్నట్టు అనిపించి వాళ్ళ గది బయటే ఆగిపోయింది. అంటే మీరు మమ్మల్ని ఇండియాకి తీసుకొచ్చింది ఎందుకా? అత్తయ్య మావయ్యలను చూడ్డానికో నన్ను పిల్లల్ని వాళ్ళకి చూపించడానికి కాదా? మావయ్య గారిని డబ్బులు ఇవ్వడానికా? ఇండియా వస్తున్నామని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అలా అయితే నేనసలు ఇండియాకే వచ్చేదాన్ని కాదు. పాపం అత్తయ్య, మావయ్య ఈ వయసులో వాళ్ళని మనమే చూసుకోవాల్సింది పోయి, వాళ్ళ అవసరాల కోసం దాచుకున్న డబ్బులను అడగరని ఆలోచన మీకసలు ఎలా వచ్చింది? అడిగింది శ్రావ్య. అందుకు ఆదిత్య, నువ్వు నోరు ముయ్యి. అమెరికాలో ఇల్లు కొనాలంటే మాటలా? అంత డబ్బు ఎక్కడి నుంచి తేను? అన్నాడు. లోన్ తీసుకోవచ్చు కదా అంది శ్రావ్య. లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్తో కలిపి కట్టొద్దు. మా నాన్న తన రిటైర్మెంట్ డబ్బులు ఇస్తాడని ఆశపడి అనవసరంగా ఇంత ఖర్చు పెట్టుకుని మరీ ఇండియాకి వచ్చాం. వర్కౌట్ అయ్యేలా లేదు. సాయంత్రమే మన ప్రయాణం. లగేజీ సర్దు అని శ్రావ్యకు చెప్పాడు ఆదిత్య. అందుకు శ్రావ్య, మరి అత్తయ్య మావయ్యని ఇక్కడే ఇలాగే వదిలేద్దామా? నేను అత్తయ్యతో చెప్పాను కూడా, మిమ్మల్ని కూడా మాతో పాటు అమెరికాకి తీసుకెళ్దామని. ఇప్పుడెలా? అడిగింది శ్రావ్య. అందుకు ఆదిత్య, అమ్మాయిలిద్దరినీ అమెరికాకి తీసుకెళ్ళాలంటే మామూలు విషయమా? వాళ్ళు కూడా మనతో పాటే ఉంటే ఖర్చులు మామూలుగా ఉంటాయా శ్రావ్య? అసలే వాళ్ళిద్దరికీ వయసైపోయింది. ముందు ముందు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో. రేపు ఒకవేళ వాళ్ళకి అక్కడ వైద్యం చేయించాల్సి వస్తే నీకు తెలుసు కదా, అమెరికాలో వైద్యానికి బోలెడు ఖర్చు అవుతుందని. అదంతా నా వల్ల కాదు. నేను చెప్పించేయి. సాయంత్రానికల్లా రెడీగా ఉండు అన్నాడు ఆదిత్య. కొడుకు మాటలు విన్న వసుంధరకి ఒక్కసారిగా గుండె అయినంత పనైంది. రాత్రి తన భర్త అన్న మాటలు గుర్తొచ్చి వీడి ప్రవర్తన ఆయన మనసుకి ఎంత కష్టం కలిగించుంటే అలా మాట్లాడి ఉంటాడని అనుకుని అప్పటి వరకు తనెక్కే తెలియకుండా వచ్చిన కన్నీళ్లు తుడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది వసుంధర. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.